హలో అండి. కోస్టల్ ఏరియాస్ వాళ్ళు ఇష్టంగా తినే పీతల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పీతలు నేను 1 కేజీ ఆర్డర్ చేస్తే క్లీన్ చేశాక 460 గ్రాములు వచ్చింది. కాళ్ళు విరిచి శుభ్రంగా కడగాలి. ఉప్పు వేసి ఒకసారి కడిగి కొంచెం ఉప్పు, కారం వేసి కలిపి మూత పెట్టాలి. పులుసుకు కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా చేసుకోవాలి. 10-12 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొంచెం చెక్క, 7-8 లవంగాలు, 4 యాలకులు, 7-8 మిరియాలు తీసుకుని మిక్సీలో కొంచెం బరకగా రుబ్బుకోవాలి. చింతపండు కొంచెం తీసుకుని కడిగి నీళ్ళలో నానబెట్టాలి. బాణలి స్టవ్ మీద పెట్టి పొయ్యి వెలిగించి నూనె పొయ్యాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక అర స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా తుంపి వేయాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించాలి. అవి వేగాక మనం గ్రైండ్ చేసిన ఉల్లిపాయలు, మసాలాల పేస్ట్ వేసి వేయించాలి. పేస్ట్ దోరగా వేగాక ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు ధనియాల పౌడరు, 2 స్పూన్ల కారం, కొంచెం ఉప్పు వేసి కలపాలి. ఉప్పు, కారం ఆల్రెడీ కొంచెం వేసి పీతలు నానబెట్టాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఈ మిశ్రమంలో పీతలు వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టాం కాబట్టి చింతపండును పిసికి రసం పొయ్యాలి. పీతలు చింతపండు రసం, ఉప్పు, కారం అన్నీ పీల్చుకునేలా మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత సరిపడ నీరు పోస్తే ముక్కలు బాగా ఉడికి లోపలికి పీల్చుకుంటాయి. పులుసు కొంచెం దగ్గరగా అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి. తర్వాత ఒక 3-4 మినిట్స్ ఉడికాక ఉప్పు, కారం సరిపోయాయో లేదో చూసుకుని కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. పీతల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ అండ్ ప్రోటీన్ హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గిస్తుంది. అలాగే సెలీనియం అండ్ విటమిన్ B2 బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసి డిమెన్షియా రిస్క్ని తగ్గిస్తుంది. లో ఫ్యాట్ అండ్ హై ప్రోటీన్ అందించే పీతలు తినడం వల్ల మజిల్ మెయింటైన్ చేయవచ్చు. కానీ ఏదైనా మోడరేట్గా తింటే హెల్త్కి మంచిది. పీతలు తినడం అందరికీ రాదు. తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి. మన పళ్ళు గట్టిగా లేకపోతే రాడ్తో కొట్టుకుని లోపల గుజ్జు తినడం బెటరు. పులుసు చాలా బాగా కుదిరింది. మా మనవడు చూడండి ఎంత ఇంట్రెస్ట్గా తింటున్నాడో. ఫస్ట్ టైం తింటున్నాడు. అయినా బలవంతంగా ఆపాల్సి వచ్చింది. అంత నచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.